Hello students, welcome to online class. This is lecture number 51. Now in this lecture, we will explain the concept of form validation in jQuery. Form validation is a process of confirming the relevant information entered by the user in the input field. It is the process of checking whether all the values that are filled by the user correctly or not. చూడండి, ఫామ్ వ్యాలిడేషన్ అంటే యూజర్ అనేవాడు వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఆ వెబ్ పేజ్లో ఉండే ఫామ్స్ని నథింగ్ బట్ ఇన్పుట్ని కరెక్ట్గా ఎంటర్ చేశాడా లేదా చెక్ చేయడాన్ని మనం ఏమంటామంటే వ్యాలిడేషన్ అంటాం. వ్యాలిడేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద ఫామ్ ఫీల్డ్స్ దట్ ఆర్ ఫిల్డ్ బై ద యూజర్ విత్ కరెక్ట్ వాల్యూస్ ఆర్ నాట్. అంటే వ్యాలిడేషన్ అంటే యూజర్ అనేవాడు ఏదైనా ఒక ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు అతను కరెక్ట్ వాల్యూస్తో ఎంటర్ చేస్తున్నాడా లేదా చెక్ చేయడాన్నే, అంటే బిఫోర్ సబ్మిటింగ్ ఆ ఫామ్ని సబ్మిట్ చేయడానికి ముందుగానే మనం ఆ ఫామ్ ఫీల్డ్స్ అన్ని కరెక్ట్ వాల్యూస్తో ఉన్నాయా లేదా బిఫోర్గా చెక్ చేయడాన్నే, బిఫోర్ సబ్మిటింగ్ అంటే సబ్మిటింగ్ ముందుగానే చెక్ చేయడాన్నే మనం ఏమని కేకేస్తామంటే వ్యాలిడేషన్ అంటాం. ఇట్ ఈస్ ఏ గుడ్ ఐడియా టు వ్యాలిడేట్ ఏ ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్. అంటే సబ్మిట్ చేయక ముందే మనం ఏం చేయాలంటే ఆ ఫామ్లో ఉండే ఫీల్డ్స్ని యూజర్ అనేవాడు కరెక్ట్ వాల్యూస్తో ఫిల్ చేశాడా లేదా అనేది చెక్ చేయడాన్నే మనం ఏమంటామంటే వ్యాలిడేషన్ అని కేకేస్తాం. ఈచ్ ఫైల్ ఎర్లియర్ ఫైల్ వ్యాలిడేషన్స్ ఆర్ డన్ బై ద సర్వర్ సైడ్. ప్రీవియస్ డేస్లో ఈ వ్యాలిడేషన్స్ అనేవి ఎవరి వైపు జరిగేవంటే సర్వర్ సైడ్ జరిగేవండి. విచ్ రిజల్ట్స్ ఇన్ సర్వర్ ప్రాసెస్ సైకిల్స్ అండ్ ఇంక్రీజెస్ ద యూజర్స్ వెయిటింగ్ టైం. అంటే ఈ వ్యాలిడేషన్స్, ఈ చెకింగ్స్ అన్నీ కూడా మనం సర్వర్ వైపు చేసినట్లయితే ఆటోమేటిక్గా సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చే రెస్పాన్స్ టైం పెరిగిపోతుంది. అంటే యూజర్స్ యొక్క వెయిటింగ్ టైం ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. దే వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ that the data entered properly in the form. The client side form validation guarantees that only correct data is passed to the web server. ఓకే, ఎప్పుడైతే ఈ వ్యాలిడేషన్స్ అన్ని సర్వర్ వైపు జరుగుతున్నాయో యూజర్స్ యొక్క వెయిటింగ్ టైం కంపల్సరీగా పెరిగిపోతుంది. యూజర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే ఆ యూజర్ అనేవాడు ఆ ఫామ్లో కరెక్ట్ ఫీల్డ్స్ ఎంటర్ చేశాడో లేదో, ఓకే, అక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు ఈ విల్ వెయిట్ కన్ఫామ్లీ. ఇతను కంపల్సరీగా వెయిట్ చేయాలండి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? అక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు. అంటే యూజర్ అనేవాడు నువ్వు కరెక్ట్ వాల్యూస్ ఎంటర్ చేసావని చెప్పి అక్నాలజ్మెంట్ సర్వర్ నుంచి క్లయింట్ సైడ్ వచ్చే వరకు ఈ మస్ట్ వెయిట్. అదే వ్యాలిడేషన్స్ మీరు క్లయింట్ సైడ్ చేసినట్లయితే మనం కంపల్సరీగా చెప్పొచ్చు కరెక్ట్ డేటా అనేది క్లయింట్ నుంచి సర్వర్కి, క్లయింట్ నుంచి వెబ్ సర్వర్కి పాస్ అయిందని మనం కంపల్సరీగా ఇన్ష్యూర్ చేయగలం. ఓకే, సో వాట్ ఈజ్ వ్యాలిడేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద ఫామ్ ఫీల్డ్స్ దట్ ఆర్ ఫిల్డ్ బై ద యూజర్ కరెక్ట్లీ ఆర్ నాట్ బిఫోర్ సబ్మిటింగ్. అంటే సబ్మిట్ చేయక ముందే మనం ఫామ్ ఫీల్డ్స్ని చెక్ చేయడాన్ని, కరెక్ట్ వాల్యూస్తో ఉన్నాయో లేదా చెక్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఫామ్ వ్యాలిడేషన్ అని కేకేస్తాం. ప్రీవియస్ డేస్లో ఫామ్ వ్యాలిడేషన్ అనేది ఎటువైపు జరిగేది అంటే సర్వర్ సైడ్ జరిగేది. ఈ సర్వర్ సైడ్ జరగడం వల్ల మనకి కంపల్సరీగా యూజర్స్ యొక్క వెయిటింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే సర్వర్ నుంచి క్లయింట్కి తొందరగా రెస్పాన్స్ అనేది రాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. అందువల్ల ఆ వ్యాలిడేషన్ అనేది మనం ఇప్పుడు సర్వర్ సైడ్ కాకుండా క్లయింట్ సైడ్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. అలా క్లయింట్ సైడ్ పెర్ఫామ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ వాడచ్చు లేదా jQueryని కూడా ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే నువ్వు క్లయింట్ సైడ్ ఫామ్ వ్యాలిడేట్ చేసావో, ఓకే, వీఆర్ గివింగ్ గ్యారంటీ దట్ ఓన్లీ కరెక్ట్ డేటా ఈజ్ పాస్డ్ టు ద వెబ్ సర్వర్. ఎప్పుడైతే మనం క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ చేసామో కంపల్సరీగా మనం ఏం చెప్పొచ్చు అంటే కరెక్ట్ డేటా అనేది క్లయింట్ నుంచి వెబ్ సర్వర్కి పాస్ అయిందని చెప్పగలం. ఓకే, యూజింగ్ ఏ jQuery ఏ ఫామ్ ఈజ్ వ్యాలిడేటెడ్ ఆన్ క్లయింట్ సైడ్ బిఫోర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ద సర్వర్ and saves the time and reduce the load on the server. చూడండి, ఎప్పుడైతే ఈ ఫామ్ వ్యాలిడేషన్స్ అనేది నువ్వు క్లయింట్ సైడ్ చేసావో, అంటే సబ్మిట్ చేయడం క్రితమే, అంటే బిఫోర్ ప్రెసింగ్ సబ్మిట్ బటన్
యూ షుడ్ వ్యాలిడేట్ ద ఫామ్ ఫీల్డ్స్. ఫామ్ ఫీల్డ్స్ నువ్వు ఏం చేసావు అంటే చెక్ చేసావు. ఎప్పుడైతే ఇలా చెక్ చేసావో ఖచ్చితంగా కరెక్ట్ డేటా అనేది పాస్ అవుతుంది యూజర్కి. దీనివల్ల యూజర్స్ యొక్క టైం సేవ్ అవుతుంది, యూజర్స్ యొక్క వెయిటింగ్ టైం తగ్గుతుంది, రెస్పాన్స్ తొందరగా వస్తుంది, అలాగే సర్వర్ మీద ఉండే లోడ్ కూడా తగ్గడం జరుగుతుంది. అండ్ సేవ్స్ ద టైం అండ్ రెడ్యూస్ ద లోడ్ ఆన్ ద సర్వర్ అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద క్లయింట్. ఓకే, నౌ టు వ్యాలిడేట్ ఫామ్ ఫీల్డ్స్ బై యూజింగ్ jQuery, చూడండి, టు వ్యాలిడేట్ ఫామ్ ఫీల్డ్స్ బై యూజింగ్ jQuery we must download jQuery.validate.js file from internet and include that file with jQuery.js file by using script tag. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు jQuery ఉపయోగించి ఈ ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఒక ఫైల్ ఉందండి, ఆ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫైల్ పేరు ఏంటంటే jQuery.validate.js ఫైల్. ఫైల్ పేరు ఏంటంటే jQuery.validate.js ఫైల్. ఈ ఫైల్ ని నువ్వు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఓకే, ఈ ఫైల్ ని jQuery ఫైల్తో అంటే jQuery లైబ్రరీ ఫైల్తో పాటుగా నువ్వేం చేయాలంటే ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అలా ఇంక్లూడ్ చేయడానికి మనం ఏ ట్యాగ్ వాడతాం? స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. స్క్రిప్ట్ ట్యాగ్తో పాటుగా మనం ఏ సెక్షన్లో రాయాలి? స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ సెక్షన్లో రాయాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయాలంటే యు మస్ట్ డౌన్లోడ్ వన్ ఫైల్. ఆ ఫైల్ పేరు ఏంటి? jQuery.validate.js ఫైల్. ఓకే, ఈ ఫైల్ ని నువ్వు నీ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేయడానికి ఏ ట్యాగ్ వాడతాం అంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగిస్తాం. అంటే నువ్వు కరెంట్ గా jQuery ఉపయోగిస్తున్నావు కాబట్టి jQuery ఫైల్ ఇంక్లూడ్ చేస్తావు. నువ్వు వ్యాలిడేషన్స్ చేయాలంటే jQuery.validate.js ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ ని కూడా నీ jQuery ఫైల్ తో పాటుగా ఇంక్లూడ్ చేయాలని మీనింగ్. ఓకే, ఏ సెక్షన్ లో వాడాలండి? హెడ్ సెక్షన్ లో వాడాలి. ఫస్ట్ స్టెప్ ఇదండి. ఓకే, నువ్వు చూడండి ఒకసారి హెడ్ సెక్షన్ లో నేను ఏం రాశానంటే హెడ్ సెక్షన్ లో స్క్రిప్ట్ src ఈక్వల్ టు jQuery.js. సో jQuery.js అనే ఫైలు ఫస్ట్ jQuery ఫైల్ అంటే jQuery లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసాం. దీంతో పాటుగా మనం వ్యాలిడేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకోండి jQuery.validate.js ఫైల్, దీన్ని డౌన్లోడ్ చేసుకుని నువ్వు కరెంట్గా నువ్వు నీ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే రాస్తున్నావో ఆ ప్రోగ్రామ్స్ ఉన్న చోట దీన్ని ఏం చేయాలంటే నువ్వు నీ ప్రోగ్రామ్స్ని ఏ ఫోల్డర్లో అయితే ప్లేస్ చేస్తున్నావో అదే ఫోల్డర్లో నువ్వు ఈ jQuery.validate.js ఫైల్ని కూడా జేఎస్ ఫైల్ కూడా నువ్వు ఏం చేయాలంటే స్టోర్ చేయాలి. నువ్వు స్టోర్ చేసిన తర్వాత ఆ jQuery.validate.js ఫైల్ని నీ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. స్క్రిప్ట్ src ఈక్వల్ టు jQuery.validate.js. ఓకే, స్లాష్ స్క్రిప్ట్. సో చెప్పిన పాయింట్ అర్థమైంది కదండి. ఫస్ట్ మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే jQuery.validate.js ఫైల్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని మీ jQuery ఫైల్తో పాటుగా ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేయడానికి మనం ఏ ట్యాగ్ వాడతాం? స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. ఏ సెక్షన్లో రాయాలంటే హెడ్ సెక్షన్లో రాయాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ చూడండి. టు మేక్ వ్యాలిడేషన్స్ ఇన్ jQuery యు మస్ట్ కాల్ వ్యాలిడేట్ మెథడ్. ఓకే, నౌ నువ్వు jQuery ఉపయోగించి ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయాలి అంటే నువ్వు ఏ మెథడ్ ని కాల్ చేయాలంటే వ్యాలిడేట్ అనే మెథడ్ ఉందండి, ఆ వ్యాలిడేట్ మెథడ్ ని కాల్ చేయాలి. వ్యాలిడేట్ మెథడ్ వ్యాలిడేట్స్ ద ఫామ్ ఫీల్డ్స్ అండ్ ఆల్సో డిస్ప్లే ఎర్రర్ మెసేజెస్ వెన్ యూజర్ ఎంటర్ రాంగ్ వాల్యూస్. చూడండి, ఈ వ్యాలిడేట్ అనే మెథడ్ ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేస్తూ అంటే చెక్ చేస్తూ ఓకే, అంతేకాకుండా చెక్ చేయడమే కాకుండా ఒకవేళ యూజర్ అనేవాడు ఏమైనా రాంగ్ వాల్యూస్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఓకే ఎర్రర్ మెసేజ్ను కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో వ్యాలిడేషన్స్ చేయాలంటే యు మస్ట్ కాల్ వ్యాలిడేట్ మెథడ్. సో వ్యాలిడేట్ అనే మెథడ్ నీకు ఏం చేస్తుందంటే ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేస్తూ అంటే చెక్ చేస్తూ ఒకవేళ యూజర్ అనేవాడు రాంగ్ ఇన్పుట్ కనుక ఇచ్చినట్లయితే ఓకే అతనికి అర్థమయ్యే భాషలో ఎర్రర్ మెసేజ్ను కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే, నా ఇప్పుడు ఈ వ్యాలిడేట్ అనే మెథడ్కి యొక్క సింటాక్స్ వద్దామండి. ఫస్ట్ $#myForm $#myForm అంటే $# అని చెప్పి నువ్వు ఫామ్ పేరు ఇవ్వాలి. ఇప్పుడు ఫామ్ని కదా మనం వ్యాలిడేట్ చేయవలసింది కాబట్టి ఫామ్ కంట్రోల్ని మనం సెలెక్టర్గా తీసుకుంటున్నాం. డాట్ వ్యాలిడేట్ అని చెప్పి వ్యాలిడేట్ మెథడ్ రాయాలి.
ఓకే, ఈ వ్యాలిడేట్ మెథడ్ కి ఫస్ట్ ఈ సబ్మిట్ హ్యాండ్లర్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి సబ్మిట్ హ్యాండ్లర్ ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫామ్ అని. ఓకే, ఈ సబ్మిట్ హ్యాండ్లర్ అనేది ఏంటంటే మీకు ఈ సబ్మిట్ హ్యాండ్లర్ ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని కాకేస్తాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే యూజర్ అనేవాడు కరెక్ట్ గా అన్ని ఫామ్ ఫీల్డ్స్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినప్పుడు నీకు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యూజర్ అనేవాడు, యూజర్ అనే వ్యక్తి ఏం చేయాలి, ఫామ్ ఫీల్డ్స్ అన్ని కరెక్ట్ గా చేసి అతను సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నీకు ఈ సబ్మిట్ హ్యాండ్లర్ కి సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యి, ఓకే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యి మీ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. అంటే ఫామ్ సబ్మిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫామ్ ఫీల్డ్ లో ఉండే వాల్యూస్ అన్ని కూడా క్లయింట్ నుంచి సర్వర్ కి పాస్ అవుతాయి. ఓకే, నౌ ఈ వ్యాలిడేట్ అనే మెథడ్ కి మెయిన్ ఇంపార్టెంట్ గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రూల్స్, రెండోది వచ్చి మెసేజెస్. ఈ రూల్స్ లో ఏముంటాయంటే మీకు రూల్స్కి వచ్చేటప్పటికి చూడండి, మనం ఈ రూల్స్ ఉపయోగించి అంటే రూల్స్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చెప్తామంటే మన ఫామ్ ఫీల్డ్స్ ని ఏ రకంగా ఎటువంటి కస్టమైజ్డ్ వ్యాలిడేషన్స్ చేయాలో, అంటే కస్టమర్ ఉంటాడు కదండి, నథింగ్ బట్ ఏ విధంగా యూజర్ కి సంబంధించిన రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అన్నిటిని కూడా మనం ఫ్రేమ్ చేసుకోవడానికి ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, రూల్స్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఓకే ఈ వ్యాలిడేట్ మెథడ్ కి కొన్ని ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి కొన్ని రూల్స్ స్పెసిఫై చేస్తాం. వీఆర్ స్పెసిఫైయింగ్ సమ్ రూల్స్, ఓకే, ఫర్ వాట్ వ్యాలిడేటింగ్ ద ఫామ్ ఫీల్డ్స్. నౌ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే మెసేజెస్. ఈ మెసేజెస్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చెప్తామంటే ఒకవేళ యూజర్ అనేవాడు ఫామ్ ఫీల్డ్స్ ని కనుక రాంగ్ గా ఎంటర్ చేసినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి కదండి, ఆ ఎర్రర్ మెసేజెస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఈ మెసేజెస్ లో చెప్తాం. ఓకే, రూల్స్ లో ఏముంటాయంటే ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి యూజర్ అనేవాడు ఎటువంటి రూల్స్ స్పెసిఫై చేసుకుంటాడో ఆ రూల్స్ అన్ని కూడా నీకు రూల్స్ అనే ఆప్షన్ లో ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ రూల్స్ మెసేజెస్ రెండు కూడా ఆబ్జెక్ట్లే. ఓకే, ఈ రూల్స్ మెసేజెస్ ఆర్ ఆబ్జెక్ట్స్, బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆప్షన్స్ టు ద, అంటే ఈ రెండు ఆబ్జెక్టులు కూడా పారామీటర్స్ అండి. దేనికి పారామీటర్స్, వ్యాలిడేట్ అనే మెథడ్ కి పారామీటర్స్. అంటే వ్యాలిడేట్ అనే మెథడ్ కొన్ని పారామీటర్స్ ని తీసుకుంటుంది. మెయిన్ గా ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే 2 పారామీటర్స్, ఒకటి రూల్స్, రెండోది వచ్చి మెసేజెస్. రూల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, మెసేజెస్ అనేది ఒక ఆబ్జెక్ట్. మెసేజెస్ ఎందుకు, యూజర్ అనేవాడు రాంగ్ ఇన్పుట్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మెసేజెస్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగించి, మెసేజెస్ అనే ఆప్షన్ ఉపయోగించి చెప్తారు. నెక్స్ట్ రూల్స్ ఎందుకంటే యూజర్ అనేవాడు ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి, అంటే రూల్స్ పెట్టుకుంటాం కదండి, అంటే యూజర్ నేమ్ వచ్చి కంపల్సరీగా 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, డిజిట్స్ ఉన్నాయనుకోండి ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఆ డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఇటువంటి రూల్స్ అన్ని కూడా మనం రూల్స్ అనే ఆప్షన్ లో రాస్తాం. ఓకే, మెసేజ్ లో ఏం చెప్తామంటే ఒకవేళ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్, అప్పుడు ఏం చెప్పాలి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆర్ నాట్ మ్యాచ్ అని చెప్పాలి. ఓకే, ఇటువంటి ఎర్రర్ మెసేజ్ అన్ని కూడా మనం మెసేజ్ ఆబ్జెక్ట్ లో రాస్తాం. నవ్వు చూడండి, రూల్స్ కీ ఆర్ వాల్యూ పెయిర్స్ డిఫైనింగ్ కస్టమ్ రూల్స్. సో రూల్స్ లో ఏ విధంగా ఉంటుందంట, రూల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్. రూల్స్ లో ఏముంటాయంటే కీ ఆర్ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. ఈ కీ ఆర్ వాల్యూ పెయిర్స్ అనేవి మనకి ఏం డిఫైన్ చేస్తాయంటే కస్టమ్ రూల్స్ ని డిఫైన్ చేస్తాయి. కీ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. Value is an object consisting of rule or parameter pairs or a plain string. చూడండి ఇక్కడ రూల్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంట, కీ ఆర్ వాల్యూ పేర్స్ అని చెప్తున్నాం. ఓకే, రూల్స్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది, కీ ఆర్ వాల్యూ పేర్స్. కీకి వచ్చేటప్పటికి కీ ఏంటంటే మన ఫామ్ లో ఫీల్డ్స్ ఉంటాయి కదండి, ఆ ఫీల్డ్స్ కి ఇచ్చే పేర్లు, అంటే టెక్స్ట్ ఫీల్డ్ కి ఇచ్చే నేము, నథింగ్ బట్ పాస్వర్డ్ కి ఇచ్చే నేము, ఆ నేమ్సే ఏమవుతాయంటే కీస్ అవుతాయి. ఇక్కడ వాల్యూకి వచ్చేటప్పటికి వాల్యూ కూడా పేరే అవుతుందండి. ఈ పేరు ఎలా ఉంటుందంటే రూల్ ఆర్ పారామీటర్ కింద ఉంటుంది, లేదా ఒక ప్లెయిన్ స్ట్రింగ్. సో ఎందుకంటే
కస్టమ్ రూల్స్ని ఫ్రేమ్ చేయడానికి ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది, జస్ట్ వెయిట్. నెక్స్ట్ చూడండి, మెసేజెస్. కీ ఆర్ వాల్యూ పేర్స్ డిఫైనింగ్ కస్టమ్ ఎర్రర్ మెసేజెస్. Key is the name of an element, value the message to display that element. ఓకే, చూడండి ఈ మెసేజెస్ అనేది కూడా కీ ఆర్ వాల్యూ పేర్సే. ఫస్ట్ కీ అంటే ఏంటంట, ఎలిమెంట్ యొక్క పేరు, నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. వాల్యూ అంటే ఏంటి, ద మెసేజ్ టు డిస్ప్లే ఫర్ దట్ ఎలిమెంట్. అంటే నువ్వు ఏదైనా ఫామ్ ఫీల్డ్స్ ని యొక్క రూల్స్ ని వైలేట్ చేసావు అనుకో, అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు నీకు ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి కదా. ఆ ఎర్రర్ మెసేజే మనం ఇందులో చెప్తూ ఉంటే మెసేజెస్ లో చెప్తాం. ఓకే, సమ్ వాలిడేషన్ రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ రూల్ చూడండి, రిక్వైర్డ్ అంటే మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాసినట్లయితే కంపల్సరీగా ఆ ఫీల్డ్ లో నువ్వు డేటా అనేది ఎంటర్ చేసి తీరాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే మిన్ లెంగ్త్. మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ మినిమం లెంగ్త్. అంటే కంపల్సరీగా యూజర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మిన్ లెంగ్త్ కోలన్ 5 అని రాస్తే కంపల్సరీగా ఈ మస్ట్ ఎంటర్ 5 క్యారెక్టర్స్. నెక్స్ట్ మ్యాక్స్ లెంగ్త్. మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ మాక్సిమం లెంగ్త్. చూడండి, మ్యాక్స్ లెంగ్త్ అంటే యూజర్ అనేవాడు మ్యాక్స్ లెంగ్త్ కోలన్ 5 అని ఇచ్చారనుకోండి, 5 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఎంటర్ చేయకూడదు. అలాగే రేంజ్ లెంగ్త్ అంటే మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ వాల్యూ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్వర్డ్ అనేది మనకి 5 to 8 క్యారెక్టర్స్ ఉండాలనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తుంటే రేంజ్ లెంగ్త్ కోలన్ అని చెప్పి ఒక అరే తీసుకుని ఆ అరేలో 5,8 అని రాసాను. ఎప్పుడైతే అలా రాసామో యూజర్ అనేవాడు కంపల్సరీగా మినిమం 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి, మ్యాక్సిమం వచ్చి 8 క్యారెక్టర్స్. అంటే 5 ఎంటర్ చేయొచ్చు, లేదా 6 ఎంటర్ చేయొచ్చు, 7 ఎంటర్ చేయొచ్చు, 8 ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఆ రేంజ్ క్రాస్ చేసాడు అనుకోండి, నీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ చూడండి, మిన్. మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ మిన్ చెప్పావు అనుకోండి, ఆ మినిమం వాల్యూ కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ మిన్ కోలన్ 10 అని మనం తీసుకున్నట్లయితే యూజర్ అనేవాడు కంపల్సరీగా మినిమం ఎంత ఎంటర్ చేయాలంటే 10 ఎంటర్ చేయాలి, లేదా 10 కన్నా ఎక్కువ ఎంటర్ చేసినా పర్లా. అలాగే మ్యాక్స్. మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ మాక్సిమం. సో మ్యాక్స్కి వచ్చేటప్పటికి మేక్స్ ద ఎలిమెంట్ రిక్వైర్ ఏ గివెన్ మాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్స్ కోలన్ 100 అని చెప్పారనుకోండి, యూజర్ అనేవాడు కంపల్సరీగా 100 కన్నా ఎక్కువ ఎంటర్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, అలాగే నువ్వు యూజర్ యొక్క ఈమెయిల్ కనుక వాలిడేట్ చేయాలంటే ఈమెయిల్ అనే రూల్ని ఉపయోగిస్తాం. ఒకవేళ యూజర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక నువ్వు వాలిడేట్ చేయాలంటే డేట్ ISO అనే రూల్ ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ యూజర్ అనేవాడు ఏజ్ ఎంటర్ చేస్తున్నాడండి. ఏజ్ ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా అతను ఏం ఎంటర్ చేయాలి, డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అలా ఓన్లీ డిజిట్స్ ఎంటర్ చేయడానికి మనం ఇక్కడ డిజిట్స్ అనే రూల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ యూజర్ అనేవాడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాడు. పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ విత్ కన్ఫర్మ్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ పాస్వర్డ్తో ఏమవ్వాలంట, మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వడానికి మనం ఏ రూల్ వాడతాం అంటే ఈక్వల్ టు అనే రూల్ వాడతాం. ఈక్వల్ టు రిక్వైర్స్ ద ఎలిమెంట్ టు బి సేమ్ యాజ్ అనదర్ వన్. అంటే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఖచ్చితంగా రెండు ఏమవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వడానికి ఇక్కడ ఏ రూల్ వాడతాం, ఈక్వల్ టు రూల్ వాడతాం. ఇప్పుడు మనం ఈ ఫామ్ ఫీల్డ్స్ ఉపయోగించి ఎగ్జాంపుల్ రాద్దాం అండి, ఏ విధంగా వాలిడేట్ చేయాలి, ఇక్కడ రూల్స్ ఎలా రాయాలి, ఓకే, మెసేజెస్ ఎలా రాయాలి, దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ మనం రాద్దాం. ఓకే, now example on validation of a form by using jQuery. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో ఫామ్ని వ్యాలిడేట్ చేద్దామండి jQueryని ఉపయోగించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ని కనుక వ్యాలిడేట్ చేయాలనుకోండి, ఆల్రెడీ మనం చెప్పాం jQuery.validate.js ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఈ ఫైల్ని మన jQuery ఫైల్తో పాటుగా ఇంక్లూడ్ చేయాలంటే ఏ ట్యాగ్ వాడాలి, స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. చూడండి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఫస్ట్ నేను స్క్రిప్ట్ src jQuery.js అన్నాను కదా, అంటే jQuery ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు నేను వాలిడేషన్ చేయాలి, ఫామ్ వాలిడేషన్ చేయాలి కాబట్టి jQuery.validate.js ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను.
డౌన్లోడ్ చేసుకుని నేను నా ఫోల్డర్లో పెట్టి ఆ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయాలంటే అది కూడా జావా స్క్రిప్ట్ ఫైలే. సో జావా స్క్రిప్ట్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏ ట్యాగ్ వాడతాం, స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. స్క్రిప్ట్ src ఈక్వల్ టు jQuery.validate.js ఫైల్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫామ్ వ్యాలిడేషన్స్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. లెటస్ టేక్ ఫామ్ ఎలిమెంట్ రాద్దామండి, ఫామ్ అని చెప్పి. ఓకే, లెటస్ సే ఐడి ఈక్వల్ టు, ఈ ఫామ్ పేరు నేను ఐడి ఏమి ఇస్తున్నానంటే ఐడి ఈక్వల్ టు సైన్ అప్ ఫామ్ అని రాశాను. ఫామ్ ఐడి ఈక్వల్ టు సైన్ అప్ ఫామ్. ఓకే, లెటస్ సే మెథడ్ ఈక్వల్ టు గెట్, మెథడ్ ఈక్వల్ టు గెట్. ఓకే, అలాగే నెక్స్ట్ యాక్షన్. సో యాక్షన్ అట్రిబ్యూట్ ఉంటుంది కదా, యాక్షన్ ఈక్వల్ టు అని చెప్పి సర్వర్ అడ్రస్ రాయాలి. ప్రెసెంట్ గా మనం సర్వర్ అడ్రస్ ఏం చెప్పలేదు, యాక్షన్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ డబుల్ కోట్స్ పెట్టాం. ఓకే, నా చూడండి ఒకసారి జస్ట్ ఈ ఫామ్ ని క్లోజ్ చేద్దాం. ఫామ్ ని క్లోజ్ చేద్దాం. మనం ఒక్కో కంట్రోల్ యాడ్ చేసుకుంటే వద్దాం. ఓకే, నా ఇప్పుడు ఫీల్డ్ సెట్ అని ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు ఫీల్డ్ సెట్. ఓకే, స్లాష్ ఫీల్డ్ సెట్. నా ఇప్పుడు మనం లెజెండ్ అనే ట్యాగ్ ఉంటుంది, ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది లెజెండ్. సో లెజెండ్ ట్యాగ్ రాద్దాం. జస్ట్ లెజెండ్ ట్యాగ్ రాస్తాం చూడండి, లెజెండ్ అని. లెజెండ్ అని చెప్పి జస్ట్ ఏం రాస్తున్నానంటే వ్యాలిడేటింగ్ ఫామ్ అంటే హెడ్డింగ్ పెడుతున్నాను, వ్యాలిడేటింగ్ ఫామ్. సో వ్యాలిడేటింగ్ ఫామ్, LEGEND, లెజెండ్. నా ఇప్పుడు మనం ఈ ఫామ్ లో ఒక్కో కంట్రోల్ని యాడ్ చేసుకుంటే వద్దామండి. ఫస్ట్ కంట్రోల్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కంట్రోల్ యాడ్ చేయాలంటే నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ని తీసుకుంటున్నా. ఫస్ట్ లేబుల్ రాయాలి. సో లేబుల్ రాయాలి కాబట్టి లేబుల్ అని చెప్పి లేబుల్, ఓకే, ఫర్ ఈక్వల్ టు, ఓకే, సో ఏం పెడతానంటే ఎఫ్ నేమ్ అన్నాను, ఎఫ్ నేమ్. సో ఈ లేబుల్ కి పేరు ఏం పెడదాం అంటే ఫస్ట్ నేమ్ అని పెడదాం అండి, ఫస్ట్ నేమ్ స్లాష్ లేబుల్. ఓకే, నా ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, అలాగే ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఓకే, అలాగే కంపల్సరీగా ఇక్కడ ఫామ్ ఫీల్డ్స్ ని వ్యాలిడేట్ చేసేటప్పుడు మనం ప్రతి ఫామ్ ఫీల్డ్ కి కూడా నేమ్ ఇవ్వాలి. కాబట్టి నేమ్ ఈక్వల్ టు, నేను ఏం రాస్తానంటే సింపుల్ గా ఎఫ్ నేమ్ అని రాసా, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. చూడండి ఒక ఫీల్డ్ యాడ్ చేసాం. సో ఫీల్డ్ పేరు ఏంటి, ఫస్ట్ నేమ్. అలాగే జస్ట్ సెకండ్ ఫీల్డ్ ని కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో సెకండ్ ఫీల్డ్ ని యాడ్ చేయాలి కాబట్టి లేబుల్ ఫర్ ఈక్వల్ టు అని చెప్పి, సో నేను ఏం పెడతాను, ఎల్ నేమ్. ఓకే, దీని పేరు మనం ఏం తీసుకుందాం అంటే లాస్ట్ నేమ్ అని తీసుకుందాం, లాస్ట్ నేమ్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, సేమ్ అండి, ఐడి ఈక్వల్ టు ఎల్ నేమ్. అలాగే నేమ్ ఈక్వల్ టు కూడా జస్ట్ మనం ఏం పెడదాం అంటే ఎల్ నేమ్ అని పెడదాం. ఓకే, సో ఇప్పుడు దీంతో పాటుగా మనం ఏం చేద్దాం అంటే ఒక సబ్మిట్ ఫీల్డ్ ఉండాలి కదండి. ఫామ్ ని సబ్మిట్ చేయాలంటే మనకి ఏ బటన్ ఉండాలి, సబ్మిట్ బటన్ ఉండాలి. కాబట్టి సబ్మిట్ బటన్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, అలాగే వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. జస్ట్ ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి ఇప్పుడు మన కరెంట్ గా మన ఫామ్ కి ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి. ఓకే, సేవ్ చేసి జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇలా వచ్చింది కదా, వ్యాలిడేటింగ్ ఫామ్ అని. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇప్పుడు ఈ రెండే కంట్రోల్స్ మనం యాడ్ చేసాం. కరెంట్ గా మనం ఎన్ని కంట్రోల్స్ యాడ్ చేసాం, జస్ట్ 2 కంట్రోల్స్ యాడ్ చేసాం. వీఆర్ యాడింగ్ 2 కంట్రోల్స్. నా ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉండే ఫామ్ ఉంది కదండి, ఈ ఫామ్ యొక్క బిట్ని కొంచెం తగ్గిద్దాం, హ్యాష్ అని చెప్పి సైన్ అప్ ఫామ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ విత్ కోలన్ జస్ట్ 600 px ని ఇచ్చాను. ఓకే, అలాగే సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ ఆరెంజ్ అని రాస్తున్నాను, ఆరెంజ్. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఎలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఫామ్ యొక్క బిట్ని మనం తగ్గించామండి. ఫామ్ యొక్క బిట్ని ఏం చేసాం, తగ్గించాం. ఓకే, ఎంత పెట్టానండి ఫామ్ బిట్, జస్ట్ ఒక 600 px పెట్టా. ఓకే,
ఎంత పెట్టానండి ఫామ్ విత్ 600 px పెట్టాను చూడండి హ్యాష్ సైన్ అప్ ఫామ్ విత్ కాలన్ 600 px బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కాలన్ ఆరెంజ్ నా ఇప్పుడు మనం చూడండి ఒకసారి రెండే ఫీల్డ్స్ రాసాను ప్రెసెంట్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాలిడేట్ మెథడ్ ని కాల్ చేద్దాం ఓకే సో వాలిడేట్ మెథడ్ ని కాల్ చేయాలి కాబట్టి ఎలా కాల్ చేయాలో చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫామ్ ని క్రియేట్ చేసామండి జస్ట్ 2 ఫీల్డ్స్ తో ఏవేంటి ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ ఒకటి లాస్ట్ నేమ్ ఒకటి ఇప్పుడు మనం వాలిడేట్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలో చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాలిడేట్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఇక్కడ ఫామ్ కంట్రోల్ కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి సైన్ అప్ ఫామ్ అని ఇచ్చాం సో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఎలా కాల్ చేస్తున్నానంటే $ఆఫ్ అని చెప్పి ఐడి సెలెక్టర్ తీసుకున్న హ్యాష్ సైన్ అప్ ఫామ్ $of hash sign up form ఓకే డాట్ వ్యాలిడేట్ అని కాల్ చేయండి డాట్ వ్యాలిడేట్ నౌ ఇలా కాల్ చేయాలండి $of hash sign up form డాట్ వ్యాలిడేట్ ఈ వ్యాలిడేట్ అనే మెథడ్ కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యాలిడేట్ అనే మెథడ్ కి సంబంధించి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను కాల్ బ్యాక్ ఫంక్షన్ పేరు ఏంటంటే సబ్మిట్ హ్యాండ్లర్ ఈ సబ్మిట్ హ్యాండ్లర్ నేను ఏం రాస్తాను అంటే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ అలర్ట్ ఓకే అలర్ట్ ఆఫ్ అని చెప్పి ఏం రాస్తానంటే ఫామ్ సబ్మిటెడ్ అని రాస్తున్నా ఫామ్ సబ్మిటెడ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫామ్ సబ్మిటెడ్ అని రాసా ఇక్కడ సబ్మిట్ హ్యాండ్లర్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే నువ్వు ఫామ్ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు నువ్వు కరెక్ట్ వాల్యూస్ కనుక ఎంటర్ చేసినట్లయితే అంటే నీ ఫామ్ లో ఎంటర్ చేసిన అన్ని కంట్రోల్స్ అంటే ఫామ్ లో ఎంటర్ చేసిన అన్ని కంట్రోల్స్ లో ఉండే వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ఇచ్చినట్లయితే అప్పుడు ఫామ్ వ్యాలిడేట్ అవుతుంది ఆ వ్యాలిడేట్ అయినప్పుడు నీకు ఈ సబ్మిట్ హ్యాండ్లర్ ఫంక్షన్ కాల్ అయ్యి అంటే ఈ సబ్మిట్ హ్యాండ్లర్ కి సంబంధించిన ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది కాల్ అయ్యి ఇందులో నీకు మెసేజ్ ఏమొస్తుందంటే ఫామ్ సబ్మిటెడ్ అని వస్తుందండి ఫామ్ సబ్మిటెడ్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి కామా ఓకే ఇప్పుడు ఈ ఫామ్ ని వాలిడేట్ చేయడానికి మెయిన్ గా మనం రూల్స్ మెసేజెస్ అని రెండు ఉపయోగిస్తాం ఫస్ట్ రూల్స్ చూడండి రూల్స్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి ఓకే రూల్స్ కాలన్ సో నేను ఫస్ట్ నేమ్ ని నాకు ఇక్కడ 2 కంట్రోల్స్ ఉన్నాయండి ఏవేంటి ఒకటి ఫస్ట్ నేమ్ రెండోది లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ పేరేంటి ఎఫ్ నేమ్ రెండో దాని పేరు ఎల్ నేమ్ ఈ ఎఫ్ నేమ్ కి ఎల్ నేమ్ కి కొన్ని రూల్స్ రాసుకుంటున్నాను నేను కొన్ని కస్టమైజ్ రూల్స్ రాసుకుంటున్నా ఓకే సో అలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఓకే కంట్రోల్ పేరు రాయాలి కంట్రోల్ పేరు ఏంటండి కంట్రోల్ పేరు ఏంటి ఎఫ్ నేమ్ కోలన్ నాకు ఎఫ్ నేమ్ అనే ఫీల్డ్ లో కంపల్సరీగా డేటా నువ్వు ఎంటర్ చేసి తీరాలి కాబట్టి రూల్ ఏంటంటే ఇలా రాయాలండి ఎఫ్ నేమ్ కోలన్ అని చెప్పి విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లో రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాయండి రిక్వైర్డ్ కోలన్ ట్రూ ఓకే అలాగే లాస్ట్ నేమ్ లో కూడా నువ్వు డేటాని కంపల్సరీగా ఎంటర్ చేయాలి కాబట్టి ఎల్ఏఎం కోలన్ ఓకే రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాయండి రిక్వైర్డ్ కోలన్ ట్రూ ఓకే నా ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫస్ట్ నేమ్ లోను లాస్ట్ నేమ్ లోను కనుక మ్యాటర్ ఎంటర్ చేయకపోతే ఓకే అప్పుడు నీకు ఎర్రర్ మెసేజ్ రావాలి కదా ఆ మెసేజెస్ ఎక్కడ డిఫైన్ చేయాలంటే మెసేజెస్ లో డిఫైన్ చేయాలి మెసేజెస్ కోలన్ అని చెప్పి ఓకే ఎలా రాస్తాను చూడండి మెసేజెస్ కోలన్ ఓకే ఫస్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ కి సంబంధించి ఎర్రర్ మెసేజ్ రావాలి ఫస్ట్ నేమ్ కి సంబంధించి ఎర్రర్ మెసేజ్ ఎలా రాయాలంటే ఎఫ్ నేమ్ కోలన్ అని చెప్పి నువ్వు ఏం రాయాలంటే ఓకే రిక్వైర్డ్ కోలన్ జస్ట్ ఏం రాస్తానంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ సో ఇలా రాశానండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫస్ట్ నేమ్ లో డేటా ఎంటర్ చేసావు లాస్ట్ నేమ్ లో డేటా ఎంటర్ చేయలేదు అనుకో అప్పుడు కూడా నీకు ఎర్రర్ మెసేజ్ రావాలి ఏం రాస్తున్నాను ఎల్ఏఎం కోలన్ రిక్వైర్డ్ కోలన్ ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ ఓకే సో ఇది మెసేజ్ అండి ఇవి రూల్స్ పైన రాసినవి ఏంటంటే రూల్స్ ఇవి వచ్చి జస్ట్ మెసేజెస్ ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయండి సేవ్ చేసి ఒకసారి జస్ట్ బ్రౌజర్లోకి రండి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి ఓకే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా జస్ట్ ప్రెస్ సబ్మిట్ బటన్ ఇప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏం రావాలంటే ఓకే సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏం రావాలంటే ఓకే ఇక్కడ మనం ఏం రాంగ్ ఇచ్చామంటే
చూడండి ఇక్కడ రూల్స్ తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ కామా పెట్టండి జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్లో డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి ఏమొచ్చిందండి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అలాగే ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని వచ్చింది. సో ఇవి ఎర్రర్ మెసేజెస్ అండి, ఎర్రర్ మెసేజెస్. ఇప్పుడు ఈ ఎర్రర్ మెసేజెస్ కూడా మనం ఏదైనా ఒక స్టైల్ అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలంటే జస్ట్ ఇక్కడ స్టైల్కి మధ్యలో ఈ స్టైల్ ట్యాగ్ రండి, వచ్చి ఎలా రాస్తూ ఉంటే లేబుల్ డాట్ ఎర్రర్ అని రాయండి, లేబుల్ డాట్ ఎర్రర్. ఓకే, అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా, అవి లేబుల్లో ఉంటాయి మ్యాటర్. సో అవి వాటికి ఒక క్లాస్ అప్లై అవుద్ది, ఆ క్లాస్ పేరు ఏంటంటే ఎర్రర్. ఇప్పుడు నేను వీటికి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను చూడండి, లేబుల్ డాట్ ఎర్రర్ అని చెప్పి జస్ట్ కలర్ కోలన్ అని చెప్పి, సో ఏదో కలర్ తీసుకున్నాను. ఓకే, జస్ట్ కలర్ కోలన్ అని చెప్పి, అలాగే జస్ట్ ఫాంట్ టైప్ అండ్ వెయిట్ కోలన్ బోల్డ్ అని రాశాను. జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసాను, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను కరెక్ట్గా సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను, ఏబిసిడి చూడండి అది పోయింది కదా. అలాగే లాస్ట్ నేమ్లో కూడా సమ్ XYZ ఏదో ఎంటర్ చేశాను, సమ్ మ్యాటర్. ఇప్పుడు సబ్మిట్ బటన్ కొట్టాను, చూడండి కరెక్ట్గా ఎంటర్ చేశాను కాబట్టి ఏం వచ్చిందండి, ఫామ్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఈ విధంగా నువ్వు ఫామ్ ఫీల్డ్స్ని వ్యాలిడేట్ చేయగలవు. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఒక్కొక్క కంట్రోల్ని యాడ్ చేసుకుంటే వెళ్దామండి. సో ఒక్కొక్క కంట్రోల్ని యాడ్ చేస్తున్నాను. సో నేను నెక్స్ట్ కంట్రోల్ ఏం యాడ్ చేస్తున్నానంటే, ఓకే నెక్స్ట్ కంట్రోల్కి వచ్చేటప్పటికి పి. సో నేను ఏం పెడతానంటే నెక్స్ట్ కంట్రోల్ పేరు యూజర్ నేమ్ అని పెడతాను. నెక్స్ట్ కంట్రోల్ పేరు ఏం పెడతాను, యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ అని పెట్టాను. నా ఇప్పుడు జస్ట్ చేంజ్ చేయండి, యూ నేమ్ అని మార్చుకోండి. ఓకే, అలాగే ఐడి నేమ్ ఈ రెండు కూడా మార్చండి, యూ నేమ్. ఓకే, యూ నేమ్ అని మార్చుకోండి యూజర్ నేమ్. ఇప్పుడు మనం యూజర్ నేమ్కి సంబంధించిన వ్యాలిడేషన్స్ రాద్దాం. యూజర్ నేమ్కి సంబంధించిన వ్యాలిడేషన్స్ రాయాలి కాబట్టి ఓకే రూల్స్ దగ్గరికి రావాలండి. సో రూల్స్ దగ్గరికి వచ్చి జస్ట్ ఇక్కడ కామా పెట్టండి, కామా పెట్టి యూ నేమ్ కోలన్. ఓకే, నాకు ఇందులో కంపల్సరీగా డేటా ఎంటర్ చేయాలండి కాబట్టి రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాశాను, రిక్వైర్డ్ కోలన్ ట్రూ. ఓకే, నా ఇప్పుడు మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలంటే 6 క్యారెక్టర్స్ ఉండాలండి, మినిమం 6 క్యారెక్టర్స్. కాబట్టి ఏం రాస్తానంటే మిన్ లెంగ్త్ కోలన్ 6 అని రాశాను, మిన్ లెంగ్త్ కోలన్ 6. ఓకే, మిన్ లెంగ్త్ కోలన్ 6 అని రాశా. నా ఇప్పుడు చూడండి, అలాగే మ్యాక్స్ లెంగ్త్ ఉందండి, మ్యాక్స్ లెంగ్త్ నువ్వు 8 మించి ఇవ్వకూడదు, మ్యాక్స్ లెంగ్త్ కోలన్ 8 అని రాశా. సో ఇవి నా రూల్స్ అండి. ఏవేంటి, రిక్వైర్డ్ కోలన్ ట్రూ అంటే కంపల్సరీగా డేటా ఎంటర్ చేయాలి. మినిమం ఎన్ని క్యారెక్టర్స్ అంట 6 క్యారెక్టర్స్. మాక్సిమం ఎన్ని ఇవ్వాలి 8 మించి ఇవ్వకూడదు, 8 మించి ఇచ్చినా సో ఏమవ్వాలంటే రూల్ ఫెయిల్ అవ్వాలి. సో ఫెయిల్ అవ్వాలి కాబట్టి నువ్వు ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ రాద్దాం. ఓకే, చూడండి ఎర్రర్ మెసేజెస్ రాయాలి కాబట్టి ఎలా రాయాలంటే మెసేజెస్లోకి రండి, వచ్చి యూ నేమ్ కోలన్. ఓకే, రిక్వైర్డ్ కనుక తప్పు ఇచ్చావు అనుకో ఏం రాస్తాను, రిక్వైర్డ్ కనుక కోలన్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్. ఓకే, కామా పెట్టి మిన్ లెంగ్త్ చూడండి, మిన్ లెంగ్త్ అని చెప్పి మనం మినిమం ఎన్ని ఇవ్వాలి 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి. కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే మిన్ లెంగ్త్ అంటే మిన్ లెంగ్త్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు రాసే ఎర్రర్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ కామా పెట్టండి, కామా పెట్టి మ్యాక్స్ లెంగ్త్ కోలన్. ఓకే, don't exceed the length greater than 8. don't exceed the length 8 అని రాయండి సింపుల్ గా. ఓకే, అంటే 8 మించి నువ్వు ఇవ్వలేవు. దీని మీనింగ్ ఏంటంటే డోంట్ ఎక్సీడ్ ద లెంగ్త్ 8. ఓకే, జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇంకో కంట్రోల్ వచ్చింది కదండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్. జస్ట్ ఒకసారి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, జస్ట్ వన్ సబ్మిట్ బటన్.
జస్ట్ ఒకసారి ఆగండి. లైన్ నెంబర్ 39. నౌ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. ఏం లేదు, ఇక్కడ రాంగ్ ఏంటంటే జస్ట్ ఈ కర్లీ బ్రేస్ని ఓపెన్ చేసాం, కంపల్సరీ ఈ కర్లీ బ్రేస్ని మనం ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. జస్ట్ ఇది పాయింట్ అనమాట. సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. ఓకే, నా ఇప్పుడు సబ్మిట్ బటన్ కొట్టండి. సో సబ్మిట్ బటన్ కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్లు వచ్చాయి. సో ఏమొచ్చింది, ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ కాబట్టి కంపల్సరీ ఎంటర్ చేసా ఏ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఏ. సో లాస్ట్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఎంటర్ చేయొచ్చు. సో యూజర్ నేమ్కి వచ్చేటప్పటికి జస్ట్ నేను ఓన్లీ ఒక క్యారెక్టర్ ఎంటర్ చేశాను. అట్లీస్ట్ ఎన్ని చేయమంటుంది, 6 చేయమంటుంది. కాబట్టి చూడండి ABCDE ఇంకో క్యారెక్టర్ ఇవ్వాలి కంపల్సరీగా. ఎఫ్ పోయింది కదండి, GHI చూడండి. సో ఇప్పుడు 9 క్యారెక్టర్స్ అయ్యాయి. 9 క్యారెక్టర్స్ అయ్యేటప్పటికే ఏం వచ్చింది ఎర్రర్ మెసేజ్, డోంట్ ఎక్సీడ్ ద లెంగ్త్ 8, అంటే ఎందుకన్నా ఎక్కువ ఇవ్వద్దు అని మీనింగ్ అనమాట. ఓకే, సో మినిమం మాక్సిమం ఎంత ఇవ్వగలవు నువ్వు, ఓన్లీ 8 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వగలవు. సో అవసరమైతే నువ్వు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, 1 2 3 4 5 6 7 ఓకే 8. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఇచ్చేటప్పటికి నీకు కంపల్సరీ ఏమవుతుంది అంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే మాక్సిమం ఎంత ఇవ్వగలం అంటే ఓన్లీ 8 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇవ్వగలం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇప్పుడు యూజర్ నేమ్ తర్వాత నాకు ఏజ్ అని ఒక ఫీల్డ్ ఉందండి. జస్ట్ ఒక ఫీల్డ్ తీసుకున్నా, 1 more ఫీల్డ్. ఈ ఫీల్డ్ పేరు ఏంటంటే నాకు యూజర్ యొక్క ఏజ్ కావాలి. సో ఏజ్ కావాలి కాబట్టి ఐ వాంట్ టు క్రియేట్ 1 more ఫీల్డ్. పీ లేబుల్ నేమ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు నేను ఏ ఫీల్డ్ యాడ్ చేస్తానంటే ఏజ్. ఓకే, ఏజ్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ నేను దీని పేరు ఏజ్ అని రాసాను. జస్ట్ ఐడి కూడా మనం ఏం రాద్దాం అంటే ఏజ్ అని రాద్దాం. ఓకే, నవ్వు చూడండి నేమ్ ఈక్వల్ టు ఏజ్. ఓకే, నేమ్ ఈక్వల్ టు ఏజ్. నవ్వు ఇప్పుడు మనం జస్ట్ చెప్పే పాయింట్ వినండి. నా ఇప్పుడు నాకు ఏజ్ అనే ఫీల్డ్కి కంపల్సరీగా నేను రూల్స్ ఏం పెట్టుకుంటున్నానంటే ఏజ్కి వచ్చేటప్పటికి ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. యు మస్ట్ ఎంటర్ ఓన్లీ డిజిట్స్. ఓకే, డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంతేకాదు నువ్వు ఎక్కడి నుంచి ఎంతవరకు ఇవ్వాలంటే 18 to 99 మధ్యలో ఉండే వాల్యూస్ ఇవ్వాలి. కాబట్టి నేను ఏ రూల్స్ రాస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నా చూడండి కామా పెట్టండి. ఇక్కడ కామా పెట్టి ఏజ్ కంట్రోల్ పేరు రాయాలి. ఫస్ట్ కంట్రోల్ పేరు ఏంటి, ఏజ్. చూడండి కంట్రోల్ పేరు మనం ఏమి ఇచ్చామండి, ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ పేరు ఏమి ఇచ్చాం చూడండి. టెక్స్ట్ ఫీల్డ్ పేరు ఏమి ఇచ్చాం, ఓకే టెక్స్ట్ ఫీల్డ్ పేరు ఏమి ఇచ్చాం, ఏజ్ అని ఇచ్చాం. కాబట్టి కంట్రోల్ పేరు ఏజ్ రాసా. ఓకే, ఇప్పుడు నేను ఏజ్కి సంబంధించి రూల్స్ రాస్తున్నా. ఫస్ట్ నేను కంపల్సరీగా నాకు ఏజ్లో నువ్వు మ్యాటర్ ఎంటర్ చేయాలి కాబట్టి సేమ్ మళ్ళీ రిక్వైర్డ్ కాలన్ ట్రూ అని రాయి. రిక్వైర్డ్ కాలన్ ట్రూ అని రాసిన తర్వాత నాకు ఓన్లీ నువ్వు ఏం ఎంటర్ చేయాలి, డిజిట్స్ మాత్రం ఎంటర్ చేయాలి. కాబట్టి డిజిట్స్ కాలన్ ఏం రాయాలంటే ట్రూ అని రాయాలి. డిజిట్స్ అనేది వన్ ఆఫ్ ది రూల్ అనమాట. ఆ రూల్కి డిజిట్స్ కాలన్ ట్రూ అని రాస్తే ఆ ఫీల్డ్లో నువ్వు ఓన్లీ ఏం ఎంటర్ చేయగలవు అంటే డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయగలవు. ఓకే, సో నాకు మినిమం వాల్యూ ఎంత అవ్వాలంట, min colon 18. ఓకే, అలాగే మ్యాక్స్ ఎంత ఇవ్వాలంటే 99 మించి ఇవ్వకూడదు. కాబట్టి మ్యాక్స్ కోలన్ 99 అన్నాను. ఓకే, మిన్ కోలన్ 18, మ్యాక్స్ కోలన్ 99. ఓకే, నౌ జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు మనం రూల్స్ రాసాం. మరి రూల్స్ రాసిన తర్వాత రూల్ ఫెయిల్ అయితే ఏం రాయాలి, ఎర్రర్ మెసేజ్ రాయాలి. కాబట్టి ఎర్రర్ మెసేజ్ కూడా రాద్దాం. సో ఎర్రర్ మెసేజ్ ఏంటో చూడండి ఒకసారి. ఓకే, సో ఎర్రర్ మెసేజ్ మనం ఏమేమి రూల్స్ రాసాం ఒకసారి జస్ట్ దీన్ని మీరు జస్ట్ ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకుని మనం దీన్నే జస్ట్ ఒకసారి మార్చుకుంటే వెళ్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏజ్ రిక్వైర్డ్. సో రిక్వైర్డ్కి నేను ఏమి ఇస్తానంటే ఓకే, సో రిక్వైర్డ్కి నేను ఏమి ఇస్తాను చూడండి ఒకసారి. సో ఏం రాస్తానంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఫస్ట్ రూల్ కనుక వైలేట్ చేసినట్లయితే నీకు మెసేజ్ ఏమొస్తుంది అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను.
ఓకే. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఓన్లీ డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఓన్లీ డిజిట్స్. అంటే నువ్వు ఈ రూల్ కనుక ఫెయిల్ అయ్యావు అనుకో నీకు ఇలా వస్తుందని, ఎంటర్ ఓన్లీ డిజిట్స్. నెక్స్ట్ రూల్ ఏంటి, మినిమం 18 అన్నాం. సో రూల్ ఎలా రాస్తున్నాం చూడండి, ప్లీజ్ ఎంటర్ మినిమం 18. ఓకే, ప్లీజ్ ఎంటర్ మినిమం 18. అలాగే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి రూల్ ఏం చెప్తున్నానంటే ప్లీజ్ ఎంటర్ మాక్సిమం 99. ఓకే, అంటే ఓన్లీ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంటర్ చేయమంటుంది, 99 వరకే ఎంటర్ చేయాలి. అంటే 18 నుంచి మొదలు పెట్టి నువ్వు 19 వరకు తీసుకోవాలన్నమాట. 99 వరకు, 18 to 99. జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసి జస్ట్ సబ్మిట్ బటన్ కొట్టండి, మీకు రూల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశానండి. యూజర్ నేమ్కి వచ్చేటప్పటికి ఓన్లీ 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ 6 క్యారెక్టర్స్ ఇచ్చుకున్నాను. ఓకే, నౌ ఏజ్కి వచ్చేటప్పటికి చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏజ్ అంది. సో నేను ఏజ్ ఎంటర్ చేయమని అడిగింది కాబట్టి జస్ట్ నేను టెక్స్ట్ నొక్కుతున్నానండి, ఏ అన్నాను. ఓకే, నొక్కిన వెంటనే రాంగ్ వచ్చింది కదండి, ఏమొచ్చింది, ఎంటర్ ఓన్లీ డిజిట్స్, నువ్వు డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయి. ఓకే, నో ఇప్పుడు నేను డిజిట్స్ ఎంటర్ చేస్తా, 10 ఇచ్చా. ఓకే, 10 ఇచ్చిన వెంటనే ఏమొచ్చిందండి, ప్లీజ్ ఎంటర్ మినిమం 18. ఓకే, నో ఇప్పుడు 100 ఇచ్చాను. 100 ఇచ్చిన వెంటనే ఓకే, మాక్సిమం ఎక్కడి వరకు ఇమ్మంటుంది, 99 వరకే ఇమ్మంటుంది కాబట్టి 100 ఇస్తే తీసుకోదు. ఓకే, ఈ మిడిల్లో ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది, అంటే 18 to 95 మిడిల్లో ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది. నువ్వు ఇప్పుడు సబ్మిట్ కొట్టామనుకోండి, ఫామ్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే, ఇది రూల్ అనమాట అండి. నెక్స్ట్ పాస్వర్డ్ అని రూల్ తీసుకున్నాం మనం. పాస్వర్డ్ కంట్రోల్ క్రియేట్ చేద్దాం. నవ్వు చూడండి, సో పాస్వర్డ్ కంట్రోల్ క్రియేట్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ టెక్స్ట్ ఫీల్డ్. సో ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయండి. ఓకే, సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ పేరు మనం ఏం పెడదాం అంటే పాస్వర్డ్ అని పెడదాం, పాస్వర్డ్. ఓకే, సో నేమ్కి జస్ట్ నేను పీడబ్ల్యూడి అని ఇచ్చానండి, పీడబ్ల్యూడి. ఓకే, ఇక్కడ ఇది కూడా మార్చుకోండి, పీడబ్ల్యూడి. ఓకే, ఐడి ఈక్వల్ టు సో ఆల్సో పీడబ్ల్యూడి. నవ్వు చూడండి, పాస్వర్డ్కి నేను రూల్స్ ఏం పెట్టుకుంటున్నానంటే కంపల్సరీగా ఎంటర్ చేయాలి. నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలంటే 6 to 8 క్యారెక్టర్స్ మధ్యలోనే ఎంటర్ చేయాలి, 6 to 8. ఓకే, నవ్వు చూడండి ఒకసారి, ఇప్పుడు మనం ఏం రాస్తామో అబ్జర్వ్ చేయండి. సో పాస్వర్డ్ కంట్రోల్కి ఫస్ట్ మనం రూల్స్ డిఫైన్ చేద్దాం. సో రూల్స్ డిఫైన్ చేయాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ఓకే, చూడండి, ఎఫ్ నేమ్ ఏజ్తో పాటుగా పాస్వర్డ్ కాబట్టి కామ పెట్టండి. కామ పెట్టి ఇప్పుడు నేను పాస్వర్డ్ అన్నాం కదండి, పీడబ్ల్యూడి. ఫస్ట్ రూల్ ఏంటంటే రిక్వైర్డ్ ట్రూ. ఓకే, రిక్వైర్డ్ ట్రూ. నాకు కంపల్సరీగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలంటే ఓన్లీ 6 to 8 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వాలి. కాబట్టి రేంజ్ లెంగ్త్ అని ఒకటి ఉంది, రేంజ్ లెంగ్త్ కోలన్. ఓకే, 6 to 6,8 అని ఇచ్చాను, 6,8. జస్ట్ 2 రూల్స్ రాశానండి. కంపల్సరీగా నాకు డేటా ఎంటర్ చేయాలి. ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకోవచ్చు అంటే 6 నుంచి 8 క్యారెక్టర్ వరకు మాత్రమే ఎంటర్ చేయాలి, ఎందుకన్నా ఎక్కువ ఎంటర్ చేయకూడదు. కాబట్టి రేంజ్ లెంగ్త్ అని ఒక ఫీల్డ్ ఉంది. రేంజ్ లెంగ్త్కి ఒక అరే చెప్పాం, 6,8 అన్నాం. కాబట్టి మినిమం 6, మాక్సిమం ఎంత ఇవ్వగలవు అంటే 8 మాత్రమే. అంటే 6 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, లేదా 8 ఇవ్వచ్చు. సో ఇదనమాట అండి. ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్కి సంబంధించిన రూల్స్ రాద్దాం. రూల్స్ రాసాం, సో మెసేజ్ రాద్దాం. ఓకే, సారీ, జస్ట్ ఈ రూల్స్ని ఇది జస్ట్ మనం ఇక్కడ కాదండి, రూల్స్లో రాయాలి. ఇది రూల్స్లో రాయాలండి. జస్ట్ నవ్వు చూడండి, రూల్స్లో రాశాను పీడబ్ల్యూడి. ఓకే, ఇప్పుడు మనం ఈ రూల్స్ వైలేట్ చేస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి కదా. సో ఎర్రర్ మెసేజ్ రావాలి కాబట్టి ఆ ఎర్రర్ మెసేజ్ కూడా రాద్దాం మనం. ఓకే, నవ్వు చూడండి, ఫస్ట్ ఈ రూల్ని వైలేట్ చేసాడు అనుకోండి ఎర్రర్ మెసేజ్ రావాలి కాబట్టి రిక్వైర్డ్ కోలన్. సో ఏం రాస్తున్నానంటే జస్ట్ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. నెక్స్ట్
రేంజ్ లెంగ్త్ రేంజ్ లెంగ్త్ కనుక వైలేట్ చేసాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం చూడండి, రేంజ్ లెంగ్త్ కోలన్. ఓకే, పాస్వర్డ్ లెంగ్త్ మస్ట్ బి 6 to 8 క్యారెక్టర్స్. అంటే పాస్వర్డ్ లెంగ్త్ ఖచ్చితంగా ఎన్ని ఉండాలంట, 6 నుంచి 8 వరకు మాత్రమే ఉండాలి, 6 to 8 క్యారెక్టర్స్. ఓకే, జస్ట్ ఒకసారి మీరు ఈ కర్లీ బ్రేస్ క్లోజ్ చేయండి. నో చూడండి, సేవ్ చేయండి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వచ్చింది పాస్వర్డ్, జస్ట్ ఒకసారి సబ్మిట్ కూడా చూసుకోండి. ఓకే, చూడండి అడుగుతుంది ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నాను. నేను ఏం రాస్తానంటే జస్ట్ AB అన్నాను. ఓన్లీ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను, 2 క్యారెక్టర్స్. అట్లీస్ట్ ఎన్ని, 6, మాక్సిమం ఎంత 8. CDEF చూడండి పోయింది. GHI చూడండి, మళ్ళీ 9 ఎంటర్ చేసిన వెంటనే నాకు కంపల్సరీ ఏం వచ్చింది, 8 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కాబట్టి పాస్వర్డ్ లెంగ్త్ మస్ట్ బి 6 to 8 క్యారెక్టర్స్ అని వచ్చింది. ఓకే, ఇది అనమాట రూల్. నెక్స్ట్ తర్వాత రూల్ చూడండి. తర్వాత రూల్ వచ్చేటప్పటికి ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ పెడుతున్నానండి. జస్ట్ సేవ్, వన్ మోర్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి దీని పేరు కన్ఫర్మ్ పాస్వర్డ్ అని పెడుతున్నానండి. కన్ఫర్మ్ పాస్వర్డ్, జస్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, జస్ట్ దీని పేరు CPWD అని పెట్టాను, జస్ట్ C యాడ్ చేశాను. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్కి సంబంధించి రూల్ ఏముంటుందండి, కన్ఫర్మ్ పాస్వర్డ్కి సంబంధించి రూల్ ఏంటంటే ఇది కంపల్సరీగా డేటా ఎంటర్ చేయాలి, CPWD కోలన్. ఓకే, సేమ్ రూల్ అండి, రిక్వైర్డ్ కోలన్ ట్రూ, ఇది కామన్ రూల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ టు అని చెప్పి ఇది కంపల్సరీగా దేంతో మ్యాచ్ అవ్వాలండి, ఇది కంపల్సరీ దేంతో మ్యాచ్ అవ్వాలి, పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఈక్వల్ టు కోలన్ #PWD అని రాయండి, #PWD. ఓకే, సో ఇది బేసిక్ రూల్ అనమాట అండి. జస్ట్ ఇక్కడ కామా పెట్టండి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. నా ఇప్పుడు మెసేజెస్ రాద్దాం. సో మెసేజ్కి వచ్చేటప్పటికి జస్ట్ మనం చూడండి, CPWD ఏం రాస్తున్నానంటే సేమ్ రిక్వైర్డ్కి సంబంధించిన మ్యాటర్ ఏం రాస్తున్నాం, ప్లీజ్ ఎంటర్ యువర్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు అంటే కరెక్ట్గా ఈక్వల్ టుకి వచ్చేటప్పటికి ఇది ఏమవ్వాలండి, చూడండి ఈక్వల్ టుకి వచ్చేటప్పటికి మీకు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్తో ఏమవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. పాస్వర్డ్ దేంతో మ్యాచ్ అవ్వాలండి, కన్ఫర్మ్ పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈక్వల్ టులో P క్యాపిటల్ లెటర్ పెట్టండి. ఓకే, నవ్వు చూడండి ఈక్వల్ టు కోలన్ అని చెప్పి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ విత్ పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్ కంపల్సరీగా దేంతో మ్యాచ్ అవ్వాలంట, పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఇది బేసిక్ రూల్ అనమాట అండి. నా ఒకసారి జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, జస్ట్ ఒక సబ్మిట్ కూడా చూసుకోండి. ఓకే, నా చూడండి ఒకసారి మనం రూల్స్ రాద్దాం. ఫస్ట్ జస్ట్ మ్యాటర్ ఎంటర్ చేస్తున్నాను, ABC. సో లాస్ట్ నేమ్ చూడండి అది పోయింది. యూజర్ నేమ్ కంపల్సరీగా ఎన్ని ఇవ్వాలి, 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఓకే, ఏజ్ 33. ఓకే, పాస్వర్డ్ ఏమి ఇస్తున్నానంటే జస్ట్ హలో అని ఇచ్చాను, హలో 1. చూడండి నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్కి వచ్చేటప్పటికి నేను ఏమి ఇస్తానంటే ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, HELLO అని ఇచ్చారు. ఏమొచ్చింది, కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ విత్ పాస్వర్డ్ అని వచ్చింది. కాబట్టి హలో 1 అన్నాను. చూడండి 2 మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టామనుకోండి, ఇప్పుడు మీకు ఫామ్ సబ్మిట్ అని వస్తుంది. ఓకే, యాక్చువల్గా పాస్వర్డ్కి వచ్చేటప్పటికి నీకు స్టార్లు పడాలంటే నువ్వేం చేయాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ స్టార్లు పడాలి కాబట్టి నువ్వేం రాయాలో చూడండి ఒకసారి. పాస్వర్డ్ ఉంది కదా, టైప్ ఉంది చూసారా, టెక్స్ట్ తీసి మీరు ఏం పెడతారంటే
పాస్వర్డ్ అని పెట్టుకోండి, పాస్వర్డ్. ఓకే, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా పెట్టుకోండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర జస్ట్ పాస్వర్డ్ అని రాసుకోండి, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని యాడ్ చేద్దాం. సో ఈమెయిల్ అని, జస్ట్ ఈమెయిల్. చూడండి, ఈమెయిల్కి సంబంధించి కంట్రోల్ని యాడ్ చేద్దాం. సో కంట్రోల్ యాడ్ చేయాలి కాబట్టి జస్ట్ ఇప్పుడు చూడండి, పీ లేబుల్ ఫర్, నేను ఏమిస్తానంటే ఈమెయిల్ అని ఇచ్చాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర జస్ట్ ఈమెయిల్ అని రాసుకోండి. సో కంట్రోల్ వచ్చి టెక్స్ట్ ఫీల్డే, ఐడి వచ్చేటప్పటికి సేమ్ ఈమెయిల్. సో నేమ్ ఏం పెడతాం అంటే ఈమెయిల్, నేమ్ ఆల్సో ఈమెయిల్. నవ్వు చూడండి ఇప్పుడు, సో ఈమెయిల్ కంట్రోల్ మనం యాడ్ చేసాం. సో ఈమెయిల్కి సంబంధించిన రూల్స్ ఏం రాద్దాం అంటే, ఓకే, సో ఈమెయిల్కి సంబంధించిన రూల్స్ రాద్దాం ఫస్ట్. సో ఈమెయిల్కి సంబంధించిన రూల్స్ రాయాలి కాబట్టి కంట్రోల్ పేరు రాయండి, ఈమెయిల్ కోలన్, ఓకే, రిక్వైర్డ్ కోలన్ ట్రూ. సో కంపల్సరీ ఈమెయిల్ కోలన్ ట్రూ అని ఇవ్వండి, ఈమెయిల్ కోలన్ ట్రూ. ఓకే, రిక్వైర్డ్ కోలన్ ట్రూ, ఈమెయిల్ కోలన్ ట్రూ, ఈ రెండు ఫీల్డ్స్ కంపల్సరీగా ఈ రెండు రూల్స్ రాశానండి. రిక్వైర్డ్ కోలన్ ట్రూ అంటే మీకు కంపల్సరీగా డేటా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ కోలన్ ట్రూ అంటే ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి రూల్స్ రాసావు కదా, రూల్స్ రాసిన తర్వాత ఎర్రర్ మెసేజెస్ రాయాలి. సో ఎర్రర్ మెసేజెస్ ఏం రాస్తానంటే జస్ట్ ఈమెయిల్ కోలన్ అని చెప్పి, ఓకే, ఈమెయిల్ కోలన్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. ఫస్ట్ రూల్ ఏంటి, రిక్వైర్డ్ కాబట్టి జస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్, కామా ఈమెయిల్ కోలన్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ యువర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, లేదా సింపుల్గా నువ్వు ఒక రాంగ్ ఇచ్చావు అనుకో, జస్ట్ ఇలా ఇచ్చుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, జస్ట్ రిఫ్రెష్. సో ఈమెయిల్ కంట్రోల్ వచ్చింది కదండి, సబ్మిట్ కొట్టండి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటాను. ఓకే, నేను జస్ట్ ఇలా ఏబీసీ అని ఇచ్చాను. సో రాంగ్ అడ్రస్ అండి, కాబట్టి చూడండి ఇప్పుడు కరెక్ట్ అడ్రస్ ఇస్తున్నాను. కరెక్ట్ అడ్రస్ ఇచ్చాను కాబట్టి మీకు ఈమెయిల్ అడ్రస్ పోయింది. సో ఇదనమాట అండి. సో ఈ విధంగా నువ్వు ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మరి లాస్ట్గా ఫైనల్గా ఇంకొక రూల్ ఉందండి. సో జస్ట్ వన్ మోర్ రూల్ ఉంది. సో మనం చెప్పుకున్న రూల్స్ ఏవేంటంటే రిక్వైర్డ్, మిన్ లెంగ్త్, మ్యాక్స్ లెంగ్త్, రేంజ్ లెంగ్త్, మిన్, మ్యాక్స్, ఈమెయిల్. ఓకే, అలాగే ఫైనల్గా ఇంకొక రూల్ ఉందండి, జస్ట్ డేట్ అని రూల్ ఉంది. ఒక డేట్ రూల్ ఒకటి కూడా చెప్దాం. సో డేట్ రూల్కి వచ్చేటప్పటికి నాకు చూడండి, ఏజ్ ఉంది కదండి. సో ఏజ్తో పాటుగా ఇక్కడే ఇంకొక ఫీల్డ్ యాడ్ చేస్తాను. జస్ట్ ఫీల్డ్ పేరు ఏంటంటే డేట్ అని తీసుకుందాం. డేట్ జస్ట్ చూడండి ఒకసారి, పీ లేబుల్ ఫర్, జస్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసే ఫీల్డ్ పేరు వచ్చి డిఓబి. ఓకే, దీని పేరు డిఓబి అని పెడుతున్నాను. నాకు ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్ నేను ఏం రాస్తానంటే డిఓబి అని రాశాను. అలాగే నేమ్ కూడా వచ్చి డిఓబి అని రాస్తాను. ఓకే, డిఓబి. నా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని కంట్రోల్ క్రియేట్ చేసాం. డేట్ ఆఫ్ బర్త్ అని కంట్రోల్ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ని కంట్రోల్ క్రియేట్ చేసాను కాబట్టి నేను ఎలా రాయాలంటే డేట్ ఆఫ్ బర్త్కి అంటే డిఓబికి నేను రూల్స్ చెప్పాలి. సో రూల్స్ చెప్పాలి కాబట్టి రూల్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. సో ఏజ్ తర్వాత రాసాం కాబట్టి ఇలా రాసుకుంటుంది డిఓబి కోలన్. ఓకే, కంపల్సరీగా రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాయాలి. తర్వాత అందులో నీకు వ్యాలిడ్ డేట్ ఎంటర్ చేయాలి కాబట్టి డేట్ ఐఎస్ఓ అని ఉంటుందండి. డేట్ ఐఎస్ఓ కోలన్ ట్రూ అని రాయాలి. జస్ట్ సింపుల్ రూల్ అండి.
ఓకే, ఏంటి రూల్స్? రిక్వైర్డ్ కోలన్ ట్రూ అంటే కంపల్సరీగా డేట్ ఎంటర్ చేయాలి. డేట్ ఐఎస్ఓ కోలన్ ట్రూ అంటే కంపల్సరీగా అది వ్యాలిడ్ డేట్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ వ్యాలిడ్ డేట్ కూడా ఏ ఫార్మేట్లో ఉండాలంటే ఇయర్, ఇయర్, మంత్, డేట్ ఆ ఫార్మేట్లో మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన మెసేజెస్ రాద్దాం. ఓకే, ఏజ్ తర్వాత అండి ఇది. సో ఏజ్ తర్వాత కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు డిఓబి అని పెట్టండి. డిఓబి కోలన్ అని చెప్పి, డిఓబి కోలన్ అని చెప్పి, సో మనం ఏం రాద్దాం అంటే ఫస్ట్ రూల్ రిక్వైర్డ్ ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కామా డేట్ ఐఎస్ఓకి వచ్చేటప్పటికి ఓకే డేట్ మస్ట్ బి ఇన్ YY MM DD ఫార్మేట్. ఓకే, ఇది నా రూల్ అండి. సో రూల్ పేరేంటి? ఫస్ట్ డిఓబి రిక్వైర్డ్ కాలం ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాం. అంటే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయి. ఓకే, అది కూడా ఏ ఫార్మేట్లో ఉండాలి? ఏ ఫార్మేట్లో ఉండాలంట? ఇయర్, మంత్, డేట్ ఆ ఫార్మేట్లో మాత్రమే ఎంటర్ చేయి. నువ్వు సేవ్ చేయి. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లో కూడా జస్ట్ ఒకసారి రిఫ్రెష్ కొట్టు. చూడండి ఇక్కడ డిఓబి అని వచ్చింది కదా, నువ్వు ఒకసారి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయి. చూడండి ఇక్కడ ఏమో వచ్చింది, ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, నేను డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేస్తానండి. 12 ఓకే 5/2020 అని ఎంటర్ చేస్తాను. సో రాంగ్ అనమాట. సో ఏ ఫార్మేట్లో ఎంటర్ చేయాలి? ఇయర్, మంత్, డేట్ ఆ ఫార్మేట్లో ఎంటర్ చేస్తే మాత్రమే తీసుకుంటుంది. నువ్వు చూడండి ఇప్పుడు ఇలా ఎంటర్ చేశాను 2021-2. ఓకే, సో ఇప్పుడు ఇది కంపల్సరీగా తీసుకొని చూడండి. ఎందుకు తీసుకుంది? ఇది ఇయర్, మంత్, డేట్ ఫార్మేట్లో ఉంది కాబట్టి తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 తీసి జస్ట్ 32 పెట్టాను. ఓకే, ఎప్పుడైతే 32 పెట్టానో ఇది రాంగ్ అనమాట అండి. ఓకే, సో ఇది రాంగ్. మీకు అర్థమవుతుందా? సో చెప్పే పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఏ ఫార్మేట్లో ఇవ్వాలంట? ఇయర్, మంత్, డేట్. సో ఇక్కడ నేను 31 ఇచ్చినా కరెక్టే, లేదా 30 ఇచ్చినా కరెక్టే. సో ఇదనమాట. సో ఈ విధంగా మీకు ఫామ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఫైనల్గా లాస్ట్గా ఒక కంట్రోల్ ఉందండి. లాస్ట్ కంట్రోల్ చెప్పుకుని మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ముగిద్దాం. ఓకే, నా ఇప్పుడు నేను జస్ట్ ఇంకొక ఫీల్డ్ని యాడ్ చేస్తాను. ఒక చెక్ బాక్స్ని యాడ్ చేస్తానండి. జస్ట్ 1 చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ యాడ్ చేయాలి కాబట్టి సో ఎలా యాడ్ చేస్తున్నానంటే పి లేబుల్ ఫర్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ నేను ఏం రాస్తానంటే ఏసీసీ అని రాశాను. ఓకే, జస్ట్ అగ్రీ. ఈ ఫీల్డ్ పేరు ఏం పెట్టానో అగ్రీ అని పెట్టాను. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏ బాక్స్ అంటే చెక్ బాక్స్. ఐడి ఈక్వల్ టు అని చెప్పి సేమ్ కంట్రోల్ అండి ఏసీసీ. ఓకే, నేమ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఏసీసీ అని రాస్తాను. నేమ్ ఈక్వల్ టు ఏసీసీ. ఓకే, జస్ట్ ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ని నువ్వు కంపల్సరీగా ఏం చేయాలంటే చెక్ చేయాలి. సో చెక్ చేయాలి కాబట్టి ఆ రూల్ ఎలా రాయాలి? ఓకే, జస్ట్ రూల్ చూడండి. రూల్ ఎలా రాయాలో చూడండి. సో రూల్ ఎలా రాయాలంటే జస్ట్ కామా పెట్టండి. కామా పెట్టి ఏసీసీ కోలన్. ఓకే, కంపల్సరీగా నాకు ఏం చేయాలి? ఆ చెక్ బాక్స్ నువ్వు చెక్ చేయాలి కాబట్టి నువ్వు సింపుల్గా రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాస్తాం. రిక్వైర్డ్ కోలన్ ట్రూ. ఓకే, రిక్వైర్డ్ కోలన్ ట్రూ అని రాయండి. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎర్రర్ మెసేజ్ రాయాలి కదా. సో ఎర్రర్ మెసేజ్ వచ్చేటప్పటికి సింపుల్ అండి, జస్ట్ ఏం లేదు, కామా పెట్టి ఇక్కడ ఏసీసీ కోలన్ రిక్వైర్డ్ కోలన్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ అగ్రిమెంట్. ఓకే, ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ అగ్రిమెంట్. ఓకే, లేదా ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ పాలసీ. ఎనీథింగ్ యూ కెన్ రైట్. సో ఏదైనా మీరు రాసుకోవచ్చు. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ పాలసీ. జస్ట్ సేవ్ చేయండి.
ఓకే, బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ కంట్రోల్ వచ్చింది కదా, ఇప్పుడు సబ్మిట్ బటన్ కొట్టండి. చూడండి ఇక్కడ వచ్చింది కదా, ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ పాలసీ. ఓకే, చూడండి జస్ట్ టిక్ పెట్టాను అనుకోండి, ఈ కంటెంట్ పోద్ది మీకు. సో ఎర్రర్ మెసేజ్ పోద్దండి. సో ఈ విధంగా మీకు మొత్తం ఫామ్ ఫీల్డ్స్ అన్ని రాసి, ఓకే చూడండి ఫైనల్గా ఫామ్ ఫీల్డ్స్ అన్ని రాస్తాను. జస్ట్ ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ మినిమం ఎన్ని ఇవ్వాలి, 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఓకే చూడండి 6 ఇచ్చాను. ఓకే, ఏజ్, సో ఏజ్కి వచ్చేటప్పటికి 18 to 99 ఏదైనా ఇచ్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేటప్పటికి ఓకే, సో నువ్వు ఖచ్చితంగా వ్యాలిడ్ డేట్ ఇవ్వాలి. ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, ఇయర్ మంత్ డేట్. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్కి వచ్చేటప్పటికి HELLO1. ఓకే, HELLO1 రెండు కరెక్ట్గా ఇచ్చాను. ఈమెయిల్ చూడండి, ఈమెయిల్ ఇచ్చాను. ఫైనల్గా ఇక్కడ నేను సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను. అన్ని కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫామ్ సబ్మిట్ గానే వచ్చింది. నువ్వు ఏమాత్రం రాంగ్ ఇచ్చినా, ఏమాత్రం తప్పు ఇచ్చినా నీకు ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. సో ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫామ్ వాలిడేషన్ మీద ఎగ్జాంపుల్ అండి. అందరూ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.